హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈ రోజు అయితే మనం ఫ్లఫీ ఆమ్లెట్ అయితే చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన వస్తువులు అయితే ఒక 3 ఎగ్స్, ఒక గిన్నె, ఒక స్పూన్, ఒక బౌల్, సాల్ట్. ఇప్పుడైతే మన ప్రొసీజర్ అయితే చూద్దాం ఎలా చేస్తారో. ఎగ్ అయితే పలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. వైట్ వరకే, వైట్ ఒక దాంట్లో, ఎల్లో ఒక దాంట్లో సపరేట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా ఎల్లో ఒక దాంట్లో, వైట్ ఒక దాంట్లో సపరేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా అయితే ఎల్లో వైట్ ని అయితే వేరు గిన్నెల్లో సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ ఇలా కొంచెం ఎల్లోలో వేసుకోవాలి, కొంచెం వైట్ లో కూడా. ఇప్పుడైతే ఈ విస్కర్ తోని బ్లెండ్ చేసుకోవాలి ఈ ఎల్లోని. ఇలా అయితే ఫాస్ట్ గా విస్కర్ తోని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా నుర్జు వచ్చే దాకా ఎల్లోని అయితే కలుపుకోవాలి మనం. వీళ్ళు లాగేమో కానీ నా చేతులు నొప్పులు వేస్తున్నాయి చేసి ఇలా తిక్కుగా వైట్ వచ్చేటట్టు అనిపించట్లే, లైట్ ఫోకస్. ఇలా విస్కర్తో విస్క్ చేయాలి. థిక్ వైట్ క్రీమ్ వస్తుంది. ఎల్లో కాస్త వైట్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. దాంట్లో నురుగు వచ్చే వరకు. రెండు కలిపి, వైట్ ఎల్లో కలిపి కూడా చేయొచ్చు ఫ్లఫీ ఆమ్లెట్. కానీ చేస్తే ఇట్లా రెండు కలిపి చేస్తే ఏమైందంటే, మనం పొయ్యి నుంచి ప్లేట్ లోకి వేసుకోగానే అణిగిపోతుంది. అది పఫీ అనేది ఇంత థిక్ ఉండకుండా అది ఏమంటారు, కిందికి నార్మల్ ఆమ్లెట్ లెక్క కుంగిపోతుంది అన్నమాట. అందుకనే ఇట్లా వేరుగా వేసుకుంటే మనం తినే వరకు కూడా ఎట్లుందో అట్లానే ఉంటుంది. అయిపోయింది, ఎల్లో అయితే రెడీ అయింది. మనం మళ్ళీ సేమ్ వైట్ కూడా బీట్ చేసుకోవాలి. అది పక్కన పెట్టేసి ఇలా పక్కన పెట్టి వైట్ నెట్లో వేసుకోవాలి. వైట్ కూడా సేమ్ అది ఇప్పుడు మనకి ప్లెయిన్ వైట్ ఉంది కదా, దీన్ని వైట్ కలర్ నురుగు వచ్చే వరకు బీట్ చేసుకోవాలి బాగా. చేతులు బాగానే నొప్పిలేస్తాయి, టైం బాగానే పట్టుద్ది చేయడానికి. సాయంత్రాల స్నాక్స్ వచ్చిన బాధలండి ఇవన్నీ. సాయంత్రం అవగానే ఏదో ఒకటి తినాలి అని నాలిక గుంజుతుంది. రుచిగా, టేస్టీగా, వెరైటీగా తినాలంటే ఇన్ని తిప్పలు పడక తప్పదు. ఇలా నుర్జు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇట్లా ఇంకా కొంచెం బాగా, ఇంకా ఇది క్రీమీ ఇంకా ఫ్లఫీ రావాలంటే ఇంకా కొంచెం కలుపుకోవచ్చు. ఇది కూడా క్రీమీ లాగా వస్తుంది మనకి. మనకు బ్లెండర్ మిషన్ ఉంటది కదా, కేక్ బ్యాటర్ బ్లెండ్ చేసుకునే మిషన్ ఉంటది, బ్లెండర్ మిషన్. దాంతో బ్లెండ్ చేసుకుంటే మనకి ఇంత ఇబ్బంది ఉండదు, తొందరగా అయిపోతుంది అన్నట్టు.
ఓకే, ఇలా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఎగ్ ఎల్లో, వైట్ అన్నది ఇది వైట్ ఎల్లో, ఎల్లో వైట్ వేరుగా ఇలా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. మనకి ఈజీగా ఆమ్లెట్ వచ్చేటట్టు కడాయి కానీ ప్యాన్ కానీ మనకి ఏది మంచిగా వస్తుందో అది పెట్టుకోవాలి స్టవ్ మీద. స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి. మనకి ఈజీగా ఊడి రావడం కోసం ఆయిల్ లేదా బటర్ కానీ వేసుకోవచ్చు, మన ఇష్టం. మన దగ్గర ఆయిలే ఉంది, ఆయిలే వేస్తున్నాం ఇద్దరం. ఓకే నాన్న, ఆయిల్ కాగిపోయింది. మమ్మీ ఇప్పుడు ఎల్లో వేసుకోవాలా వైట్ వేసుకోవాలా? ఫస్ట్ మనం ఎల్లో వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా వేసుకోవాలి. దీనికి ఉన్నదంతా స్పూన్తో వేసుకొని అది కొంచెం కాలిన తర్వాత దాని నుంచి ఎల్లో వేసుకున్నాం. ప్యాన్ కొంచెం వేడయ్యాక వేసుకోవాలా? ప్యాన్ కాదు, మనం ఇప్పుడు వేసిన ఎల్లో ఉందిగా, ఎల్లో కొద్దిగా కాలితే మనకు అర్థమవుతుంది. ఇది అర్థమైనాక పైకించి వైట్ వేసుకున్నాం. అప్పుడు మనకి ఏమైందంటే ఈ పొంగిన థిక్నెస్ అనేది తగ్గిపోకుండా అట్లనే ఉంటది అన్నట్టు. ఇది చూసినావా నాని, ఎట్లా మంచిగా మనం వేసింది కొద్దిగా ఇంత ఉబ్బింది, అంతలా అట్లేంది. అదే మనం బాగా బీట్ చేసినాంగా, బీట్ చేయడం వల్ల అది ఉబ్బింది చూడు మంచిగా. మనం వైట్ వేసుకోవాలా? అట్లా వచ్చినాక దాని మించి మనం బీట్ చేసిన వైట్ ఉంది కదా, వైట్ అనేది ఇలా పోసుకోవాలి. వావ్, ఎంత పెద్ద ఆమ్లెట్ చూడు మనకి. కడాయి సగం అయితే వచ్చింది, దాని హైట్. ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఆయిల్ వేసుకుంటే ఏముంది కానీ మంచిగా వస్తుంది ఊడ రావడానికి, అంటుకుపోకుండా పెంకకి మంచిగా మనం తీయంగానే వచ్చేస్తుంది అన్నట్టు. సైడ్ లో కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా మనం తీసేటప్పుడు ఈజీ ఉంటది అంతే. ఇలా వేసుకుంటే మనకి ఇట్లా సైడ్లు మంచిగా ఊడొస్తుంది అన్నట్టు. ఆయిల్ వేసుకున్నాం కదా, కాలంగానే కొంచెం ఇక్కడ లైట్ గా కారం, మనం టేస్ట్ కి కారం వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెమే టేస్ట్ కారం వేసుకొని ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది అనుకుంటా. ఆల్మోస్ట్ ఆల్ తీసేసుకోవడం దీన్ని. ఇలా చూసావా నాని, ఫ్లఫీ, మన ఫ్లఫీ ఆమ్లెట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. కొంచెం అటు సైడ్ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేలాగా కాల్చుకోవాలి. ఇది బ్లాక్ ఉందని అంట, ఇట్లా మంచి కాలితేనే మనకి టేస్ట్ ఉంటది, ఏం మానదు, టేస్ట్ బాగుంటుంది. ఫ్లఫీ ఆమ్లెట్ డిబేట్ చేసి వేస్తే అనగదని నేను అట్నే చేసి ఊడిపోయింది. ఓకేనా, ఇప్పుడు మన ఆమ్లెట్ రెడీ. ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.